శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున సంసారాలు ఉల్టా పల్టా. అవునండి, శీర్షిక కుసుమం, సంసారాలు ఉల్టా పల్టా. గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కాదంటారా? ఒక్కసారి మళ్ళీ ఈ కొటేషన్ చాలా బాగుంది, రిపీట్ చేస్తా. గతంలో సంసారం చీకట్లోనే జరిగేది, జీవితాలు వెలుగులో ఉండేవి. నేడు సంసారం వెలుగులోకి వచ్చి జీవితాలు చీకట్లో మగ్గుతున్నాయి. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. కప్పుకోవాల్సిన వాటిని చూపిస్తూ చూపించాల్సిన అందమైన ముఖాన్ని కప్పేస్తున్నారు. నాడు కొందరికే మందు విందు అలవాటు. నేడు కొందరికే వీటికి దూరం. నాడు కొందరికే మందు విందు అలవాటు, నేడు కొందరే వీటికి దూరం. నాడు కష్టం వస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు. అవును కదా? నాడు కష్టం వస్తే కుటుంబంలోని పెద్దలు ధైర్యం చెప్పేవారు. నేడు కొన్ని కుటుంబాలలో కలహాలకు పెద్దలే కారణమవుతున్నారు. ఇది నగ్న సత్యం అండి. నాడు తినటానికి శ్రమించి సంపాదించేవాళ్ళం. నేడు కదలకుండా కూర్చొని సంపాదిస్తూ తిన్నది అరగటానికి వాకింగులు శ్రమిస్తున్నాం. నాడు తినటానికి శ్రమించి సంపాదించేవాళ్ళం, నేడు కదలకుండా కూర్చొని సంపాదిస్తూ తిన్నది అరగటానికి వాకింగు శ్రమిస్తున్నాం. నాడు పండ్లు పాలు తిని బలంగా బోరెడు మంది సంతానాన్ని కని పోషించాం. నాడు పండ్లు పాలు తిని బలంగా బోరెడు మంది సంతానాన్ని కని పోషించారు మన పెద్దలు. ఇప్పుడు సంసారం చేయడానికే మందులు మింగుతున్నారు. ఇక పిల్లలు ఎక్కడా? అందుకే కదా అన్ని చోట్ల, సర్వం చోట్ల, ప్రతి చోట కూడా సంతాన సాఫల్య కేంద్రాలు వెలిసాయి. మరి గతంలో అందరూ హార్డ్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం సాఫ్ట్. ఇప్పుడు అంతా సాఫ్ట్వేర్ ఇంజనీర్లే, మనసు మాత్రం హార్డ్. అప్పుడు వైద్యుడు ఇల్లు తిరిగి వైద్యం చేసేవాడు. అమృతాంజనానికే జబ్బులు తగ్గేవి. ఇప్పుడు తలకాయ నొప్పికే ఇళ్ళమ్ముకునేంత ఖర్చు అవుతుంది. అవును కదా? నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్ళేవారు, నేడు దొంగలు దొరల్లాగా నెట్టింట్లో దోచేస్తున్నారు. శభాషనండి, ప్లీజ్. నాడు దొంగలు నట్టింట్లో పడి దోచుకెళ్ళేవారు, నేడు దొంగలు దొరల్లాగా నెట్ ఇంట్లో దోచేస్తున్నారు లక్షలు. ఒకప్పుడు చదువు లేనోడు దొంగగా మారేవాడు గతి లేక, ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబరు నేరగాళ్ళు. ఒకప్పుడు చదువు లేనివాడు దొంగగా మారేవాడు గతి లేక, ఇప్పుడు దొంగతనాలు చేయడానికే కొత్త కోర్సులు చదువుతున్నారు సైబరు నేరగాళ్ళు. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినంత బాధపడేవాళ్ళం. అప్పుడు అప్పు చేయాలంటే తప్పు చేసినట్లు బాధపడేవాళ్ళం.
ఇప్పుడు క్రెడిట్ కార్డు మీద అప్పుతో అప్పు, అప్పుతో అప్పు కొనుక్కోవటమే క్రెడిట్‌గా ఫీల్ అయిపోతున్నాం. ఇది నిజమే గదండీ! కరెక్టే గదా! ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీద అప్పుతో కొనుక్కోవటమే క్రెడిట్‌గా ఫీల్ అవుతున్నాం. అలాగే ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి సొమ్ము చేసుకోవాలని కష్టపడేవాళ్ళం. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి పాలు, పెరుగు అమ్మి సొమ్ము చేయక తాగేవాళ్ళం. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి సొమ్ము చేయలేక తాగేవాళ్ళం వాటిని. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు, పొంగలి దాంట్లో కూరతో సహా కొనుక్కోవచ్చని తింటున్నాం. ఒకప్పుడు పాలు, పెరుగు అమ్మి సొమ్ము చేయలేక తాగేవాళ్ళం. ఇప్పుడు రెడీమేడ్ చపాతీలు, పొంగలి దాంట్లో కూరతో సహా కొనుక్కోవచ్చని తింటున్నాం. చైనా నుండి ఒకనాడు పింగాణీ వస్తువులు వచ్చేవి. నేడు తినే కంచం నుంచి దాంట్లోకి ప్లాస్టిక్ బియ్యంతో సహా అక్కడి నుంచే వస్తున్నాయి. అవును కదా! మరి అట్లాగే ఇది మనం సాధించిన పురోగత, లేక మనకు మనమే తెచ్చుకున్న అధోగత? ఒక్కసారి ఆలోచించండి. ఇది మనం సాధించిన పురోగత, లేక మనకు మనం తెచ్చుకున్న అధోగత? నేను నిజంగా ఈ పోస్ట్‌కి అసలు మనకి సంబంధం ఏంటిలే అనుకునేవాళ్ళు చాలామందుంటారు. ఏదో పెడుతూ ఉంటాడు నారు మంచి నోటో మంచి మాట అంటూ, ఇవన్నీ పట్టించుకోవాలా అని. ఈ పోస్ట్‌కి మనకి సంబంధం ఏంటిలే అనుకోకు. ఇలా ఉన్న వాళ్ళ మధ్యలోనే కదా మనం బతుకుతోంది మిత్రమా. కాస్త ఆలోచించడం నా మంచికి, మీ మంచికి, ప్రతి ఒక్కరి మంచికే అని భావిస్తే దీని అర్థం తెలుస్తుంది. స్వస్తి. భవదీయుడు భవదీయుడు నారుమంచి.